హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్ అమ్ములు. ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ కోసం రివ్యూ ఇద్దాం అనుకున్నా. ఇదైతే ప్రమోషన్ అస్సలు కాదు, నా జెన్యూన్ రివ్యూ. చూసారు కదా హెయిర్ ఎంత ఫ్రీజీగా వేవీగా ఇలా ఉన్న హెయిర్ని మనం స్ట్రైట్ చేయడం ఎలానో చూసేద్దాం రండి. సో ఇప్పుడు హెయిర్ని పార్టీషన్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫుల్ హెయిర్ని కాస్త హాఫ్ పార్టీషన్స్గా చేసుకొని మిగతాది బన్ వేసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా పార్టీషన్స్గా అనేది డివైడ్ చేసుకోవాలి. నెమ్మదిగా మరీ స్కాల్ప్ దగ్గర నుంచి కాకుండా కొంచెం దూరం నుంచి స్ట్రైట్నింగ్ చేయాలి. సో అలా చేస్తూ ఉండడం వల్ల స్కాల్ప్ అనేది డ్యామేజ్ అవ్వదు. ఇలా నెమ్మదిగా స్ట్రైట్నింగ్ చేయడం వల్ల హెయిర్ కూడా డ్యామేజ్ ఉండదు. సో హెయిర్ ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చూసారు కదా, ఆ ప్రోడక్ట్తో హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తుంటే ఎంత స్మూత్గా షైనింగ్గా వస్తుందో మీరే చూడండి. స్ట్రైట్నింగ్ చేస్తున్న కొద్దీ హెయిర్ షైనింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎంత బాగా వస్తుంది అంటే, ఎప్పుడైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళాలి అన్నప్పుడు ఇలా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకొని వెళ్ళొచ్చు, లేదా కాలేజ్కి వెళ్ళాలి అన్నప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, హెయిర్ స్ట్రైట్నింగ్ అయిపోయాక హెయిర్ ఎంత స్మూత్గా ఉందో, చాలా బాగుంది. సో హెయిర్ని అలానే వదిలేస్తే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి అలా డ్యామేజ్ అవ్వకుండా సీరం అనేది అప్లై చేస్తాం. మొత్తం ఈవెన్గా అనేది అప్లై చేయాలి. పైన స్కాల్ప్ నుంచి కింద ఎడ్జ్ వరకు ఫుల్గా అప్లై చేయాలి. సో చూసారు కదా తర్వాత ఎంత స్మూత్గా అయిందో హెయిర్ మొత్తం. సో ఇలా ఉన్నప్పుడు మనం డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, హెయిర్ లీవ్ చేయడానికి చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ నేను లాస్ట్లో క్లిప్ కూడా పెట్టాను హెయిర్కి, చాలా బాగుంది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఫిలిప్స్ అనమాట. ఫిలిప్స్లో ఇది మనకి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ వస్తాయి: స్ట్రైట్నర్, క్రింపర్, కర్లరు. సో ఈ 3 వాటితో మనం డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అన్నీ చేయొచ్చు. ఫిలిప్స్ ప్రోడక్ట్ అనమాట హెయిర్ స్ట్రైట్నర్ ఇది. దట్స్ ఆల్.